ప్రధానంగా చాలామంది మేము ఎన్నో రకాల పూజలు చేశామండి. ఆ దేవుడిని పూజ చేశామండి. మా అమ్మాయికి వివాహం అవ్వలేదు. మేము ఈ పూజ చేశామండి. మాకన్నీ అప్పులయిపోయాయి. మేము ఇంకో దేవుడిని పూజ చేశామండి అని చెప్తూ ఉంటారు. అయితే ఏ దేవుడికి ఎన్ని పూజలు చేసినా ప్రధానంగా కావాల్సింది ఏమిటయ్యా అంటే, మీరు ఏం చేస్తున్నారు? మేము చేసేసాం మా పాపం పోయిందని కాదు. ఎవరితో చేయిస్తున్నారు? ఎలా చేయిస్తున్నారు? ఇప్పుడు చాలామందికి ఏదో చిన్న రోగం ఉంటుంది. ఓ డాక్టర్ దగ్గరికెళ్తారు తగ్గదు. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తారు తగ్గదు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, దానికి సరైనటువంటి వైద్యుడెవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రధానంగా ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులున్నా, ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నా, అప్పులున్నా, లేదా మీరు అనుకున్న పనులేవి కూడా సకాలంలో పూర్తవ్వట్లేదన్నా, లేదా ఏదైనా వ్యాపారంలో ఒడిదుడుకులున్నాయన్నా, ఇవన్నిటికీ ఒక చక్కని పరిష్కారాన్ని మన వేదాలు చక్కగా వివరించబడ్డాయి. మనకి 4 వేదాలున్నాయి అందరికీ తెలుసు. అవేమిటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో సారమంతా కూడా చక్కగా ఏం చెప్పారట? ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటువంటి ఆ శ్లోకాన్ని చెప్పాడు. ఎవరైతే భగవంతుడిని నిరంతరాయం కూడా చక్కగా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఎవరైతే నా యందు చక్కగా విశ్వాసాన్ని ఉంచి పూజలు చేస్తారో లేదా ప్రార్థనలు చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఈ నెలలో మీకు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడిని కనుక మీరు చక్కగా పూజించగలిగితే, ఆ కృష్ణుణ్ణి అష్టోత్తర నామాలతో అర్చించి వెన్నలాంటిది కనుక పెట్టగలిగితే ఈ నెలలో మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. వ్యాపారాల్లో విస్తృతమైన లాభాలను పొందుతారు.